లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855536332. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఈ రోజున మేషరాశి జాతకులు మధ్యాహ్నం 1 గంట దాటాక నరక యాతన అనుభవిస్తారు. భగవంతుణ్ణి కోరుకోవడం, వేడుకోవడం, మీ యొక్క బాధను తెలియపరచడం తప్ప ఇక వేరే దిక్కే మీకు కనిపించదు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది దేవుడా అంటూ దేవుణ్ణి ప్రశ్నించండి, అంతేకాని దూషించకూడదు. ఎప్పుడైనా మన కర్మల ఫలితమే మనం పొందుకుంటాము. చేసిన తప్పుకు ప్రతిఫలితం ఎప్పటికైనా శిక్ష పడుతుంది. అది ఈ రోజే కాబోతుంది. ఈ రోజున భగవంతుని పరీక్ష సమయంగా చెప్పడం జరుగుతుంది జ్యోతిష పండితులు. మేషరాశి జాతకుల జీవితంలో ఎత్యాది మార్పులు కలగబోతున్నాయో, అసలు మొత్తంగా ఈ రోజున శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే, ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించుకోవాలి. చాలా మృదు స్వభావులు. మాట తీరు కూడా అంతే మృదువుగా ఉంటుంది. ఎవరైనా వీరితో 10 నిమిషాలు మాట్లాడితే ఆ 11వ నిమిషంలో వారి కష్టాలు, బాధలు, సమస్యలు ఏకరువు పెట్టేస్తారు. అంతటి ఓదార్పు వీరి వద్ద దక్కుతుంది. కన్న తల్లిలాగా వీరి యొక్క మాట ఉంటుంది. కష్టాన్ని తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. ఎదుటి వారు శత్రువులైనా వీరి యొక్క తత్వం ఇలాగే ఉంటుంది. ఎవరైనా బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా అరక్షణం కూడా ఓర్వలేని మనస్తత్వం ఉంటుంది. అందరినీ కలుపుకుపోయే తత్వం కలిగి ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వీరికి పట్టుదల ఎక్కువ, శక్తి సామర్థ్యాలు ఎక్కువ, దేహదారుఢ్యం కలిగి ఉంటారు. ఇతరులను ఆకర్షించే విధంగా చక్కని మాట తీరుతో, చక్కటి నైపుణ్యంతో పని చేస్తుంటారు. ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ పని పూర్తయ్యేంత వరకు ఎక్కడా కూడా రాజీ పడరు. అటువంటి పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ రాశివారు ఎక్కువగా ఏమిటంటే దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఈ రాశివారు ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అధికమైన లాభాలు పొందుకునే అనుకూలమైన పరిస్థితులు అయితే ఇప్పుడు వీరికి రాబోతున్నాయి. వీరికి చక్కటి ఫలితాలు అయితే దక్కబోతున్నాయి. అన్ని విషయాల్లోనూ వీరికైతే అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక విషయంలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి వారి జాతకులకు గమనిస్తే గనక మధ్యాహ్నం 1 గంట దాటాక నరక యాతన ఎదురవుతోంది. భగవంతుణ్ణి తలుచుకుంటారు, ఆర్తనాదం పెడతారు. దీనికి గల కారణం ఏమిటంటే గనక వీరికైతే ఆరోగ్య విషయంలో ఎవరికీ చెప్పుకోలేనంత ఒక బాధ ఉంది. ఇది చాలా ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. పంటి బిగువున ఈ యొక్క సమస్య గురించి బాధపడుతూనే ఉన్నారు. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. సుఖాన్ని చెప్పుకునే వీరు బాధను అంత త్వరగా ఎవ్వరికీ చెప్పుకోలేరు. ఎప్పటినుంచో అనుభవిస్తున్న బాధ ఇది. దీని విషయంగా వీరైతే గనక ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బంది ఈ రోజు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. అది వాతావరణం కావచ్చు, లేదా మీ దేహంలో కలిగిన మార్పు కావచ్చు. ఈ సమస్యను బట్టి ఈ రోజున వీరైతే నరక యాతన అనుభవిస్తారు. చెప్పుకోలేని విధంగా మానసిక శాంతి కూడా పోతుంది. ఎవరికి చెప్పినా అర్థం కాని పరిస్థితి ఇది. ఎదుటి వారికి చెప్పినా కూడా అర్థం కాక నొప్పిని భరిస్తారు. అటువంటి బాధ ఈ రోజు అనుభవించే పరిస్థితులు కానవస్తున్నాయి. అది విపరీతమైన ఒత్తిడి కారణంగా తలనొప్పి కావచ్చు, పంటి నొప్పి కావచ్చు, చెప్పుకోలేని గుప్త సమస్యలు కూడా కావచ్చు. అనారోగ్య సమస్యలతో వీరైతే ఇప్పుడు తల్లడిల్లిపోతూ ఉంటారు. ఆరోగ్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. పని పట్ల శ్రద్ధతో ఎక్కువ పని ఒత్తిడి మీద వేసుకుని
పని భారంతో అధికమైన పని ఒత్తిడి కారణంగా వీరైతే అనారోగ్యానికి గురైన సందర్భాలు కోకొల్లలే ఉన్నాయి. ఎన్నోసార్లు ఇటువంటి సందర్భాలు వచ్చినా కూడా పట్టించుకోకుండా పని మీద శ్రద్ధతో వీరైతే గనక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారు. ఆ ఫలితమే ఇప్పుడు మీకైతే కనుక అనారోగ్య పరిస్థితులకు దారితీసింది. ఎవ్వరికీ చెప్పుకోలేని నరక యాతన అనుభవిస్తారు. అది మీకు ఎంతగా బాధ పెడుతుందంటే గనక మీరైతే విసిగిపోతారు. దీనికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తారు. మీకైతే ఇప్పుడు ఇటువంటి అనారోగ్య సమస్యలు కూడా దూరమయ్యి చక్కటి ఆరోగ్యం చేకూరే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అనారోగ్య సమస్యలు, అలాగే మీకు సంబంధించిన ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరైతే కుదుటపడి మనశ్శాంతిని పొందుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైందనే చెప్పుకోవాలి. కానీ మీరు ఏం చేయాలంటే నిత్యము కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను నిత్యము పఠించుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణాన్ని ప్రతి ఉదయం స్మరించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుకుంటారు. దినచర్య ప్రారంభించే ముందు ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుని ప్రారంభించండి. మేలుకర ఫలితాలు పొందుకుంటారు.